श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 44వ అధ్యాయం, నిన్నటి తరువాయి. జోగు గురించి చెప్తుంటే కథలో ఓ పెట్ట కథ గుర్తొచ్చింది. దాని అపూర్వతను వింటే సాయి ప్రేమతత్వం తెలుస్తుంది. ఈ సంభాషణ చిన్నదిగా ఉన్నా గురుభక్తికి సంబంధించి ఎంతో బోధాపూర్వకమైనది. వైరాగ్యం ఉన్నవాళ్ళు అదృష్టవంతులు, సంసారంలో పట్టుబడిన వాళ్ళు దురదృష్టవంతులు. ఓసారి జోగు బాబాని, నాకిప్పటికీ ఈ స్థితి ఎందుకు, నా విధి ఎందుకింత విచిత్రంగా ఉంది, నా పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుంది, దేవా నాకు మీ అనన్య సేవ ఎన్నో సంవత్సరాలుగా లభించినప్పటికీ ఈ చంచల మనసుకి శాంతి ఎందుకు కలగటం లేదు, నేనెంత దురదృష్టవంతుడిని ఎందుకయ్యాను, మహాత్ముల సాంగత్యం వల్ల ప్రయోజనం ఇదేనా, మహాత్ముల సాంగత్యంతో కలిగే పరిణామం నా దేహానికి అనుభవంలోకి ఎప్పుడు వస్తుంది,
తన భక్తుడి ఈ విన్నపాన్ని విన్న సాయి సమర్థులు గొప్ప ప్రేమతో జోగుకి ఏమని సమాధానం ఇచ్చారో ప్రశాంతంగా వినండి. దుష్కర్మలు దగ్ధమై పాపపుణ్యాలు బూడిదై నీ చంకలో జోలిని చూసినప్పుడు నేను నిన్ను అదృష్టవంతుడు అనుకుంటాను. బ్రహ్మ నుంచి మనను వేరుగా చూపించే విషయాలన్నిటినీ నీవు త్యాగం చేస్తే భగవంతుని భక్తి పట్ల నీకు అనురక్తి కలుగుతుంది. ఆశాపాశాలన్నింటినీ పూర్తిగా తెంచేసుకుంటే అప్పుడే నేను నిన్ను అదృష్టవంతుడిని అనుకుంటాను. విషయాలపై ప్రీతిని వదిలేసి నేను నువ్వు అనే భావాన్ని అయోగ్యమని తెలుసుకుని జిహ్వ ఉపస్థల మీద ఆధిపత్యం సంపాదించి నిన్ను నీవు యోగ్యుడిగా చేసుకుంటే అప్పుడే నిన్ను నేను అదృష్టవంతుడని అంటాను. ఇదయ్యాక కొద్ది కాలానికి బాబా మాటలు నిజమయ్యాయి. సద్గురు కృపతో జోగుకి బాబా అన్నట్టు వైరాగ్యం కలిగింది. పుత్ర సంతతి అనే పాశాలు ఎలాగూ లేవు. భార్యకి సద్గతి కలిగింది. దేహత్యాగానికి ముందే ఐహికాలన్నీ వదిలిపోయాయి. వైరాగ్యం సహజంగా ప్రాప్తించింది. సరే, ఈ జోగు కూడా పుణ్యాత్ముడు. సాయి మాటలు నిజమయ్యాయి. చివరికి సన్యాస సంపన్నుడై బ్రహ్మలో విలీనమైనాడు. సాయి చెప్పిన స్థితి అతనికి చివరికి కలిగింది. సాయి మాటలు సార్థకమైనాయి. జోగ్ నిజంగా అదృష్టవంతుడు. తాత్పర్యం ఏమిటంటే, దీనులపై దయామృత రసదారులు కురిపించే భక్తుల శ్రేయస్సుకి కలవరపడే సాయిబాబా షిరిడీలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఉపదేశమనే అమృతాన్ని కుంభవృష్టిలా వర్షించేవారు. నన్ను ప్రేమించే వారి దృష్టికి నేను ఎప్పుడూ కనబడతాను. నేను లేకపోతే మిగతా జగత్తు సారహీనంగా అనిపించే వారి నోటి వెంట సదా నా గురించిన మాటలే వస్తాయి. వారికి నాపై అఖండ ధ్యానం ఉంటుంది. నాలుగుపై నా నామం నడుస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నా వాళ్ళు నా చరిత్రే గానం చేస్తారు. ఆ రకంగా నాతో సమరసతను పొందితే వారు మంచి చెడు అనే రెండు కర్మలను మరచిపోతారు. నా సేవ పట్ల అలాంటి ఉత్సాహం ఉన్న చోట నేను అహోరాత్రులు ఉంటాను. నన్ను అనన్యంగా శరణని నన్ను సతతము స్మరిస్తూ ఉండేవారికి నేను రుణపడి ఉంటాను. వారిని ఉద్ధరించి నేను ఆ రుణం తీర్చుకుంటాను. మొదట నాకు సమర్పించకుండా భోజనం చేయని వారు, ఏది త్రాగని వారు, అలా నా గురించిన స్మరణలోనే ఉండేవారి ఇష్ట ప్రకారం నేను నడుచుకుంటాను. నా కోసం అలమటించే వారికి నేను తప్ప మరొకటి గొప్పగా అనిపించదు. వారిని నేను నిరంతరం తలుచుకుంటాను. వారి ఇష్ట ప్రకారం నేను నడుచుకుంటాను. తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, భార్య, పిల్లల నుంచి విముఖులైన వారే నా పాదాల పట్ల అనురక్తులవుతారు. వర్షాకాలంలో మహావరదలు వచ్చి అనేక నదులు సముద్రంలో కలుస్తాయి. అప్పుడు అవి తాము నదులమన్న విషయాన్ని మర్చిపోతాయి. మహాసాగరంగానే అయిపోతాయి. వాటి రూపం పోతుంది, నామం పోతుంది. జలం కూడా సముద్రంలో కలిసిపోతుంది. నదులకు సముద్రానికి పెళ్ళే అయిపోతుంది. అన్యత్వం ఏకత్వంలో కలిసిపోతుంది. అలాంటి ఏకత్వం ప్రాప్తిస్తే నా భక్తుల మనసుకి తమ నామ రూపాల గురించి విస్మరణ కలుగుతుంది. నన్ను వారు తమ స్వాభావిక గుణంతో తమంత తామే చూడగలుగుతారు. వారికి నేను తప్ప మరో స్థానం ఉండదు. నేను పరుశువేదిని కాదు, సాధారణ రాయిని అని తెలపడానికి పుస్తకాల్లో పండితులు వ్యర్థంగా ఇనుప ముక్కను తెచ్చారు. ఆ ముక్కను నాపై విసిరినప్పుడు అది అందుకు విరుద్ధంగా బంగారం అయిపోయింది. నాకు ఆపాదించిన రాయి అనే స్థితి అబద్ధమై ఆ అనుభవంతో వారు ఆశ్చర్యచకితులైనారు. కించిత్తు కూడా అభిమానం లేకుండా హృదయస్థుడినైన నన్ను శరణంటే అవిద్య నశించిపోతుంది. అప్పుడు జ్ఞానోపదేశం వినటానికి కారణం ఉండదు. అవిద్య వల్ల దేహబుద్ధి ఉత్పన్నమవుతుంది. దేహబుద్ధి వల్లే ఆది వ్యాధులు కలుగుతాయి. ఆ దేహబుద్ధే ఆత్మసిద్ధికి ప్రతిబంధకమైన విధి నిషేధాల వైపు మానవులను నెడుతుంది. ఇప్పుడు నేనెక్కడో ఉన్నాననుకుని మిమ్మల్ని ఎలా కలవాలి అని మీరు అనుకుంటారేమో. నేను మీ హృదయాల్లోనే ఉన్నాను. మీరు కష్టపడకూడదని మీకెంతో దగ్గరలోనే ఉన్నాను. హృదయస్థుడెవరు, ఎలా ఉంటాడు, అతని లక్షణాలు, చిహ్నాలు ఏమిటి, అతన్ని మేము ఎలా గుర్తుపట్టాలి అని మీరు అడుగుతారేమో. ఇప్పుడు శ్రద్ధగా దానికి స్పష్టమైన వివరణ వినండి. ఈ సృష్టంతా అనేక రకాల రూపాలు, నామాలతో అసంఖ్యంగా నిండిపోయి ఉంది. వాటిని కొలవలేము. ఆ నామ రూపాలన్నీ మాయ యొక్క స్వరూపాలే. అలాగే సత్వరజ స్తమోగుణాలు మూడింటికి అతీతంగా ఉండే సత్తాస్ఫురణే ఆ హృదయస్థుడి రూపంగా గుర్తించాలి. నామ రూపాలు లేకుండా మిగిలి ఉండే మీకుండే నీవు అనే భావాన్ని హృదయస్థుడి లక్షణమని తెలుసుకుని ఆయన శరణనాలి. నేనే హృదయస్థుడైన పరబ్రహ్మ సాయిని అని మీరు చూడడం మొదలు పెడితే దానితోనే మీ దృష్టి విస్తరించబడి సమస్త జీవుల్లో మీలాంటి శ్రేష్టతే మీకు కనిపిస్తుంది. నేను లేని ఖాళీ స్థలం మీకు కనిపించదు. అలా అభ్యసిస్తుంటే నా వ్యాపకత అనుభవంలోకి వస్తుంది. అప్పుడు నాతో ఏకరూపులై మీరు పూర్ణ అనన్యతను అనుభవిస్తారు.
అంటే మనం తప్ప మరొకటి ఏదీ లేదు అన్న సంపూర్ణ అవస్థను అనుభవించగలరు. చైతన్య స్వరూపంలో లక్ష్యం పెడితే అంతఃకరణ శుద్ధమై గంగా నీటిని స్పర్శించకుండానే మీకు గంగా స్నానం అవుతుంది. స్వాభావికంగా జరిగే కర్మలపై అభిమానం పెట్టుకోవటం వల్ల మానవులకు దృఢ బంధనం కలుగుతుంది. జ్ఞానులు దాన్ని ముట్టనివ్వరు. మనసులో వాళ్ళు నిరంతరం సావధానులై ఉంటారు. స్వస్వరూపంలో లక్ష్యం పెట్టి కొంచెం కూడా అక్కడ నుంచి మనసుని జరగనివ్వని వారికి సమాధి కలగటం, దాని నుంచి లేవటం అనే ఈ రెండింటి అవసరం ఉండదు. వారు సదా సర్వదా నడుస్తూ మాట్లాడుతూ స్వస్వరూపంలో స్థితులై ఉంటారు. కనుక శ్రోతల చరణాల్లో శిరసు పెట్టి వారికి ఎంతో ప్రేమతో నేను విన్నపం చేస్తున్నాను. దేవుడు, మహాత్ములు, భక్తులు వీరందరిపై ప్రేమను చూపాలి. బాబా ఎన్నోసార్లు ఇతరుల మనసుకి కష్టం కలిగేలా మాట్లాడితే అవి నా హృదయాన్ని తూట్లుపడుస్తాయి. అవి నా అత్యంత సున్నితమైన భాగానికి గుచ్చుకుంటాయని తెలుసుకోండి. ఇతరులని చెడ్డ మాటలతో తూట్లుపడిచేలా మాట్లాడితే అవి నన్నే బాధిస్తాయి. కానీ వాటిని శాంతంగా సహించేవారే నాకు బాగా తృప్తిని కలిగిస్తారు అని చెప్పి ఉన్నారు. అలా సాయిబాబా జీవులన్నింటా లోపల బయట నిండి ఉన్నారు. ఒక్క ప్రేమ తప్ప ఆయనకి మరోటి ఏది ఇష్టం లేదు. అలాంటి ఆ మహామంగళప్రదమైన మహోత్తమ రమ్య రసామృతం సాయిబాబా నోటి నుండి సదా జాలువారుతుండేది. భక్తుల కోసం ఆయన పొంగి పొరలే ప్రేమానురాగాల పాలవెల్లినే ప్రవహించేవారు. అది తెలియని వాళ్ళెవరు? ఎవరికి సహభోజన లాభాన్నిచ్చారో, ఎవరితో కలిసి నవ్వుతూ ఆడుకుంటూ గడిపారో, ఎవరి మనసుకు వియోగ వేదన కలిగిందో అలాంటి వారి మనసుకి ఇప్పుడేమనిపిస్తుంది? అలాంటి ఆదరణీయ వ్యక్తి భోజనం చేయగా మిగిలిన అన్నానికి నేను అధికారిని. ఆ అన్నంలోని ప్రతి మెతుకును కలిపి ఆ ఆనందాన్ని అందరికీ పంచుతాను. ఇక్కడి వరకు నడిచిన కథలు నిజానికి హేమాడ్ పంత్కి తెలుసా? సాయి సమర్థులే దానికి వక్త. వ్రాయించేది ఆయనే. ఈ సాయి సమర్థుల చరిత్ర వర్ణించినా కూడా నా మనసుకు తృప్తి కలగలేదు. నా మనసుకి కథను చెప్పాలన్న ధ్యాసే పట్టుకుంది. శ్రోతలు కూడా దాన్ని విని ఆనందిస్తున్నారు. అదీగాక సాయిబాబా కీర్తిని గానం చేసేవారు, సద్భావంతో దాన్ని వినేవారు ఇద్దరూ కూడా సాయి స్వరూపులవుతారు అని మనసులో నిశ్చయం చేసుకోండి. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని పూర్తి చేసి హేమాడ్ పంత్ దాన్ని సాయిబాబాకి అర్పించి ఆయన చరణాలు పట్టుకుంటాడు. తరువాతి వర్ణన ఇప్పుడు రాబోతుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని శ్రీ సాయినాథుని నిర్యాణం 3 అనే పేరు గల 44వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. నలభై 44వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో సాయిబాబాకి ఇష్టమైన ఇటుక విరగటం వల్ల నిర్వాణానికి 32 సంవత్సరాల పూర్వమే ఆయన 3 రోజులు తీసుకున్న సమాధి గురించిన వర్ణన వచ్చింది. ఇటుక అన్ని సంవత్సరాల పాటు జాగ్రత్తగా దగ్గర పెట్టుకున్నా అది విరిగినప్పుడు బాబా కలిగిన శోకం, దాని మీద బాబాకున్న అమిత ప్రేమ, శ్రేష్ఠ గురుభక్తి కనిపిస్తుంది. అయితే సహస్రాశ్రంలో ప్రాణాన్ని నిలిపి శరీరాన్ని ఎంతో నిశ్చలంగా శ్వాసోచ్ఛ్వాస రహితంగా మరణప్రాయంగా చేసి 3 రోజుల్లో తిరిగి దాన్ని స్పృహలోకి తెచ్చి బాబా తమ యోగ సాధనలో పరాకాష్ఠ చెందిన ప్రావీణ్యతను దర్శింపచేశారు. దీనికి ముందు 7వ అధ్యాయంలో బాబా ఆచరించే అనేక యోగ సాధనల వర్ణన మనం చదివే ఉన్నాము. సమాధితో సహా ఖండయోగము, ధౌతి ఇత్యాదులను చేసేవారు. ఒక్కోసారి కాళ్ళను, చేతులను, తలను వేరు చేసి మరోసారి వాటిని మునుపట్లాగే కలిపేసేవారు. పైన చెప్పిన కఠినమైన యోగ సాధనలోని కొంత సామ్యతతో సాయిబాబా నాద సాంప్రదాయానికి చెందిన మహాత్ములని కొందరంటారు. 1. భస్మము లేదా విభూది. భస్మం అన్న విభూది అన్న రెండు ఒకటే. నాథులు ప్రసాదం ఇచ్చేటప్పుడు లేదా దుఃఖభారాన్ని తేలికపరచడం కోసం భస్మం ఎలా ఇచ్చేవారో అదేవిధంగా బాబా కూడా విభూదిని పంచేవారు. 2. ధుని. నాద సాంప్రదాయానికి చెందిన యోగుల మఠంలో ధుని నిరంతరము వెలుగుతూ ఉంటుంది. బాబా ద్వారకామాయిలో కూడా ధుని నిరంతరము వెలుగుతుండేది. 3. అగ్ని తాటకం.
అగ్నిత్రాటకం అంటే మండే జ్వాల వైపు కనురెప్పలార్పకుండా నిశ్చలంగా చూడటము. ఇది అత్యంత కఠినమైన సాధన. దానికోసం కఠిన బ్రహ్మచర్యము ఇంకా ఎన్నో నియమాలు పాటించవలసి ఉంటుంది. కనుక ఈ సాధనను అసాధారణ మానవులు మాత్రమే చేయగలరు. బాబా ఈ సాధనను నియమంగా చేసేవారు. బాబా ఇటుకను ఆనుకొని ఆసనంలో యోగ తత్పరులై గంటల తరబడి కూర్చునేవారు. కప్ని నాద సాంప్రదాయంలోని కప్నీలాగానే బాబా కూడా కప్నీనే ధరించేవారు. దీనికి నాద సాంప్రదాయంతో ఉన్న ఇంకో పోలిక ఇదే. కానీ నాద సాంప్రదాయంలోనే లాగా బాబా కాషాయ రంగు కప్నీ ధరించేవారు కాదు. అలా ఒకవేళ చేసి ఉంటే హిందూ ముస్లింల ఐక్యత అనే ఆయన పనికి ఇబ్బంది కలిగి ఉండేదే. కనుక ఆయన తెలుపు దుస్తులు ధరించినట్టు తోస్తుంది. 5. గురు మహత్వము. నాద సాంప్రదాయంలో గురువులకు అనన్య సామాన్య మహత్వం ఉంటుంది. బాబా నింబవృక్ష క్రిందన గురుస్థానానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారంటే పదే పదే దాన్ని సమర్థిస్తూ చెప్పనవసరం లేదు. బాబా మాటల్లో కూడా పదే పదే గురునామం వచ్చేది. ఎన్నోసార్లు సాయిబాబా తమ భక్తులతో గురు మహత్వం గురించి వర్ణించేవారు. 6. జీవబ్రహ్మ సేవ. జీవబ్రహ్మ సేవ అంటే భూతలం మీద మానవులకు, ప్రాణులకు, జీవ జంతువులకు కూడా దుఃఖాన్ని తగ్గించటం. ఎందుకంటే చివరికి ప్రతి ఒక్క జీవి కూడా అంతర్యామి బ్రహ్మే. నాదులు ఈ జీవ బ్రహ్మ సేవను ఊరూరా తిరుగుతూ చేస్తుండేవారు. అయితే సాయిబాబా మాత్రం షిరిడీలోనే ఉండి ఈ పని చేస్తుండేవారు. రోగులు గాయాలను తమ చేత్తో కడిగి వారికి బాబా మందు తాగించి కట్టుకట్టేవారు. ఇవన్నీ మనం వినే ఉన్నాము. అలాగే నాదులు గాయాలకు మందులు లేదా కష్టాల నుంచి గట్టెక్కటానికి భస్మాన్ని ఏ రకంగా మంత్రించి ఇచ్చేవారో ఆ రకంగానే బాబా కూడా విభూదిని మందుగా ఇచ్చి భక్తుల దుఃఖాన్ని దూరం చేసేవారు. చాలా సంవత్సరాల తరబడి చేసిన త్రాటకంతో దునిలో ఉన్న ఆ విభూతికి గొప్ప శక్తిని ప్రాప్తింపచేసేవారు. ఇప్పటికి కూడా దానికి ఆ శక్తి అలాగే ఉంది. ప్రస్తుత కాలంలోని నాద సాంప్రదాయానికి చెందిన ఒక సర్వశ్రేష్ఠ యోగాభ్యానంద మాధవనాథ్ మహారాజు విరచిత. క్రీస్తు శకం 1857 1936. మాధవనాథో దీన ప్రకాశం అనే పేరు గల చరిత్ర గ్రంథంలోని 22వ అధ్యాయంలో ఈ క్రింద ఓవిలు ఉన్నాయి. శ్రీ పరమహంస శ్రీలనాథుడు, శ్రీ సద్గురు సాయినాథులు, పళూసికి చెందిన ధుండిరాజు, సేవగాంలోని గజాననుడు, నాసిక్ చెందిన గోపాల్దాస నరసింహారాజు. నాద సాంప్రదాయానికి చెందిన ఈ 5గురు పంచాయతన నాదులు ఒకరి పట్ల ఒకరు ప్రేమగా ఉండేవారు. తమకున్న అంతర్శక్తితో సూత్రాన్ని నడిపేవారు. పైన చెప్పిన యోగిరాజు శీలనాథ మహారాజు గారి శ్రీ శీలనాథ యోగాశ్రమం దేవాస్లో 2లో హిందీ భాషలో ముద్రించబడిన ఆయన జీవిత చరిత్ర 210-211 పేజీల్లో ఈ క్రింది ఇచ్చిన మాటలున్నాయి. మహూ అనే పేరు గల ఇంగ్లీష్ వాళ్ళ మిలిటరీ ప్రాంతంలో దేవాస్కి రాకముందు శ్రీ గురు మహారాజు మహూలో ఇంగ్లీష్ మిలిటరీలో అప్పటి కమాండెంట్గా ఆఫీస్ ప్రార్థన మీద మహం మిలిటరీలో ఉండేవారు. ఎంతోమంది ఇంగ్లీష్ సైనికులు ఆయన దర్శనం చేసుకున్నారు. కమాండింగ్ ఆఫీసరు గురు మహారాజుని స్వాగతించడానికి సైనికులు గౌరవ వందనం చేశారు. ఆయన ఇక్కడున్నప్పుడు శ్రీ బాలాసాహెబ్ రేగే శ్రీ గురు మహారాజుని తన ఇంటికి పిలిచారు. ఆ గురు మహారాజు అతని ఇంటికి వెళ్ళాడు. బాలాసాహెబ్ రేగే సాయిబాబా భక్తుడు. అతని ఇంట్లో సాయిబాబా చిత్రపటం చూసి గురు మహారాజ్ ఇలా అన్నారు: ఈయన మా సోదరుడు, ఈయన షిరిడీలో ఉంటారు. ఇది విని బాలాసాహెబ్కి ఎంతో ఆనందం కలిగింది. దేవాన్ రాజ్యంలో ఉన్న మధ్యప్రదేశ్ విలీనం అయ్యే సమయంలో బాలాసాహెబ్ రేవు దేవాస్ చిన్న గ్రామానికి దివాన్గా ఉండేవారు. 19వ శతాబ్దపు చివరిలో 20వ శతాబ్దం మొదట్లో శ్రీ సంత రామమారుతి మహారాజ్ అనే పేరు గల ఒక నాద సాంప్రదాయానికి చెందిన లోకోత్తర పురుషుడు ఠానే, కళ్యాణ్, భీవండి పరిసరాల్లో ఉండేవారు. అతను సాయిబాబాకు సమకాలికుడు. ఈ గొప్ప మహాత్ముడి స్మరణ కోసం దాదరు, ఠానే, కళ్యాణ్లోని వీధులకు ఆయన పేరు పెట్టి ఆయన స్మృతిని భావికులకు అజరామరం చేసి పెట్టారు. రామమారుతి మహారాజు సాయిబాబాని పూజ్య గురువుగా భావించేవారు. అంతేకాదు
పదే పదే శ్రీ సద్గురు బాలాముకుంద స్వామి నా గురువు అన్న మాట నిజమే. కానీ నాద సాంప్రదాయంలోని అది గురువు శ్రీ సాయినాథులే. ఆయన మాకు అధినాథుల స్థానంలో ఉన్నారు అనేవారు. క్రీస్తు శకం 1910వ సంవత్సరంలో రామమారుతి మహారాజు షిరిడీలో సాయిబాబా దర్శనానికి వచ్చాడు. అప్పుడు సాయిబాబా ఆనందము ఆకాశపు తాకింది. భక్తులతో ఆయన మొదటే అన్నారు, అరే, రేపు నాకు బంగారు అక్షరాలతో వ్రాసుకోవాల్సిన రోజురా. రేపు నాకు దీపావళి. నా సోదరుడు నన్ను కలవడానికి వస్తున్నాడు. రామమారుతి ఇతర భక్తులు షిరిడి వచ్చినప్పుడు బాబాకి మధ్యాహ్నం హారతి అవుతుంది. ఎన్నడూ లేని విధంగా బాబా హారతిని ఆపేశారు. బాబా రామమారుతిని గట్టిగా కౌగిలించుకొని తమ అర్ధాసనంలో కూర్చోబెట్టుకున్నారు. అప్పుడే హారతిని తిరిగి ప్రారంభించమని భక్తులతో చెప్పారు. దీనివల్ల బాబాకి నాద సాంప్రదాయంలోని వారితో అత్యంత గాఢ సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. పరమ పూజ్య స్వామి రామ్ బాబా అదే సమయంలో అంటే 1989వ సంవత్సరంలో మహాశివరాత్రి రోజున ముంబైలో తమ 126వ ఏట నిర్వాణం అయ్యారు. ఆయన శ్రీ సాయి సచరిత్రలోని 23వ అధ్యాయంలో వర్ణించినట్టు ఒక యోగాభ్యాసి అతను 1914వ సంవత్సరంలో సాయిబాబాను కలిశాడు. అతను కూడా శ్రీ సాయిబాబా నాద సాంప్రదాయానికి చెందిన వారే అంటాడు. ఆయన నాకు పైన ఇవ్వబడ్డ శ్రీ శీలనాథ మహారాజు జీవిత చరిత్రలోని హిందీ పేరాగ్రాఫ్ని చదివి వినిపించాడు. స్వామి రామబాబాకి శ్రీ శీలనాథ మహారాజుతో ఎన్నో సంవత్సరాల ప్రగాఢ సంబంధం ఉంది. స్వామి రాంబాబా ఏమంటారంటే, నాద సాంప్రదాయానికి చెందిన వారు కొన్ని సంవత్సరాల పాటు సమాధ్యావస్థలోకి వెళ్ళారు. అప్పుడు ఒక నాదుడు వెళ్ళిపోయి మరో నాదుడు ఆ శరీరంలోకి ప్రవేశిస్తాడు. సాయిబాబా విషయంలో క్రీస్తు శకం 1886వ సంవత్సరంలో సుమారు 48 సంవత్సరాల వయసులో 3 రోజులు సమాధిని తీసుకున్న కార్యంలోనూ, ఆ తర్వాత చివరి దేహావసానం వరకు 32 సంవత్సరాల కాలంలోని కార్యంలోనూ ఎంతో తేడా కనిపిస్తుంది. ఆయన అవతారంలోని నిజమైన పని జగతంతా ప్రసిద్ధి చెందటం అప్పుడే ప్రారంభమైనట్టు కనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ యోగి మహాత్ముల కరణి వారికే తెలియాలి. బాబా నాద సాంప్రదాయంలోని వారైనా కాకపోయినా మనం మాత్రం ఆయన్ని సాయినాథ్ అని సంబోధిస్తాము. అంటే మనం ఆయన యోగంలోని మహాశ్రేష్టత్వ సిద్ధాత్వాలని అంగీకరిస్తాము. అంతేకాదు ఆయన్ని మననాథుడు అంటే స్వామి లేదా యజమానిగా భావిస్తాము. ఇది మాత్రం నిజం. మనలాంటి అజ్ఞానులైన భావిక భక్తులకు అంతే చాలు. నమామీశ్వరం సద్గురు సాయినాథం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. 45వ అధ్యాయం శ్రీ గురు చరణ మహిమ. శ్రీ గురు చరణాల గొప్పతనం. శ్రీ గణేశ్వరునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీత శ్రీ రామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. సహజంగా తిరగలి పెట్టుకొని విసురుతూ తమ చరిత్రను వ్రాయడానికి ప్రవృత్తం చేసి తమ భక్తులను సన్మార్గంలో పెట్టే ఆయన కుశలత ఎంతో అలౌకికమైనది. మానవులు ప్రయత్నం చేసే మోక్షమనేది 4 పురుషార్థాల్లోనికి అన్నిటికన్నా శ్రేష్టమైనది. కానీ గురు చరణాల విందాలు దానికన్నా సమర్థవంతమైనవి. అలాంటి గురుచరణ తీర్థాన్ని తీసుకుంటే మోక్షం తెలియకుండానే ఇంటికి నడిచి మరీ వస్తుంది. గురు కృప చూపిస్తేనే ఈ సంసారం సుఖప్రదమవుతుంది. ఆయన అసంభవమైనవి సంభవింపజేస్తారు. అరక్షణంలో అనాయాసంగా అవతలి తీరానికి చేరుస్తారు. గ్రంథం ఇంత సుదీర్ఘంగా అయింది కానీ సాయి కథను మాత్రం క్లుప్తంగానే చెప్తాను. సాయి కీర్తి అపరిమితమైనది. నేను దాని ఎంతని వర్ణించను. ఎవరి దర్శనంతో మనసు శాశ్వతంగా తృప్తి చెందుతుందో, ఎవరి సాన్నిధ్యంతో గుండెలో గోదావరి గలగలలు ప్రవహింప చేయగల ఆనందం అనుభవంలోనికి వస్తుందో, ఎవరి వల్ల సంసారంలోని పనుల గురించి చింతల గురించి కలిగే భీతి దూరంగా
పారిపోతుందో అలాంటి సాయిమూర్తిని కోల్పోయాం. ఎవరి వల్ల భక్తులు పారమార్థికం వైపు తిరుగుతారో, ఎవరి వల్ల మాయా మోహాల నుంచి విముక్తి లభిస్తుందో, ఎవరి వల్ల అత్యంత శ్రేయస్సు లభిస్తుందో ఆ సాయిమూర్తిని కోల్పోయాం. ఎవరి వల్ల మరణ అనంతరపు మరు జన్మ గురించిన భీతి నశిస్తుందో, ఎవరి వల్ల న్యాయము నీతి జాగృతమవుతాయో, ఎవరి వల్ల కష్టాల్లో మనసుకి ధైర్యం చేకూరుతుందో ఆ సాయిమూర్తిని కోల్పోయాం. తమ మూర్తిని మన స్మృతుల్లో నిలిపి సాయిబాబా మన శాశ్వత నివాసానికి వెళ్ళిపోయి తమ అవతారాన్ని ముగించారు. ఆయన యోగం గురించి స్థితి గురించి ఆలోచించడం మన వల్ల కాదు. అవతార కార్యం ముగిసిపోయాక ఈ అవనిపై నాశవంతమైన రూపం దృష్టికి గోచరించకుండా పోయింది. అయినా ఈ గ్రంథమనే వాయిద్యమూర్తి ఆయన్ని అడుగడుగున గుర్తుకు తెస్తుంది. అంతేకాక ఈ గ్రంథంలోని కథను వింటే మనసుకి కలిగే ఏకాగ్రతను, దాని నుంచి ఉత్పన్నమయ్యే శాంతి యొక్క అలౌకికతను ఎలా వర్ణించాలి? శ్రోతలందరూ విద్వాంసులు. మీ ముందు నేను అల్పమతిని, మూర్ఖుణ్ణి. అయినా ఇది సాయికి అర్పించిన శబ్దాలతో కూడిన ధార్మిక కార్యం కనుక దీన్ని శ్రోతలు కృతజ్ఞతతో ఆదరించాలి. అందరికీ శ్రేయస్సును చేకూర్చగల ఈ శబ్దాలనే ధార్మిక కార్యాన్ని నాలాంటి మందమతి ముందు పెట్టి తాము చేయదలుచుకున్న కార్యాన్ని సాయి పూర్తి చేస్తారు. అన్ని తెలిసిన శ్రోతలకు ఈ విషయం బాగా తెలుసు. మనసుని ఏకాగ్రం చేసి సాయి చరణాలకు వందనం చేసి ఈ మహా మంగళప్రదమైన పరమ పావన కథను వినేవారికి భక్తియుక్తులై తమ హితాన్ని సాధించుకోవడానికి ఉత్సుకత చూపేవారికి, ఏకాగ్ర చిత్తంతో ఈ కథ అమృతాన్ని సేవించే వారికి తాము కోరుకున్న దాన్ని సాయి ప్రసాదిస్తారు. అలాగే ఈ సంసారంలోని యోగ క్షేమాలను, పరలోకంలోని కోరికలను పరమార్థం నెరవేరుస్తారు. చివరికి వారిని కృతార్థులను చేస్తారు. సాయికి చేసే సేవ ఎన్నటికీ వృధా కాదు. 44వ అధ్యాయం చివర సాయి నిర్యాణం గురించి విన్నారు. అయినప్పటికీ ఈ గ్రంథం ఇంకా నడుస్తూనే ఉంది. ఇదేమి చిత్రమో తెలియటం లేదు. గత అధ్యాయంలో సాయి నిర్యాణం గురించి యథావిధిగా వర్ణించబడింది. అయినా ఈ సాయి లీల అనే సాలె పురుగు క్షణం కూడా విశ్రాంతి తీసుకోవటం లేదు. నిజానికి ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. మరణం కేవలం దేహానికే. ఈ సాయి మరణానికి అతీతులు. మునుపటిలాగా ఆయన అవ్యక్తంలోనికి వెళ్ళిపోయారు. దేహం పోయింది, దాంతో ఆకారం పోయింది. అయినా ఆయన అవ్యక్తంలో ఎప్పటిలాగే ఉన్నారు. దేహత్యాగం అయిన తర్వాత ఆయన లీలలు అందరికీ తెలుసు. అవి అసంఖ్యాకం అవడం వల్ల వర్ణిస్తూ ఉంటే గ్రంథ విస్తరణ కాకూడదని అందులో కేవలం తాత్పర్యాన్నే శ్రోతల ముందు పెడదాం. మన అదృష్టం ధన్యం. బాబా షిరిడీలో అవతరించినప్పుడే మనకు ఆయన సత్సంగతి సహజంగా మళ్ళీ మళ్ళీ లభించింది. అలా అయి ఉన్నప్పటికీ మనకు సంసారం నుంచి నివృత్తి ప్రాప్తించలేదు. దేవుడిపై ప్రేమ పెరగలేదు. దీనికన్నా అధఃపతనం ఏముంటుంది? 10 ఇంద్రియాలు సాయి భక్తిని కలిగి ఉండడమే. అదే ఆయన్ని భజన చేసే పద్ధతి. లేకపోతే కళ్ళతో సాయిమూర్తిని చూస్తూ ఉంటే మాట్లాడేందుకు నోరు పెగలదు. చెవులతో సాయి కీర్తన వింటూ ఉంటే నాలుక మామిడి రసపు మాధుర్యాన్ని రుచి చూడడంలో నిమగ్నమై ఉండటము. సాయి చరణాలను స్పృశిస్తున్నప్పుడు మృదువైన పరుపు స్పర్శను వదలడాన్ని సహించలేకపోవడం జరగడం సరికాదు. సాయి నుంచి ఒక క్షణమైనా వేరుగా ఉండేవారు సాయి భక్తులు కాగలరా? అలాగే సంసారం నుంచి విరక్తి కలగని వారిని సాయి చరణాలలో ఆసక్తులైనారని అనగలమా? ఒక్క తన భర్త తప్ప రెండో వారెవరైనా దారిలో ఎదురైతే వారిని మామ, బావగారు, సోదరులుగా భావించి పతివ్రత స్త్రీ వారికి నమస్కరించడానికి తయారుగా ఉంటుంది. ఆమె మనసు మారదు. తన ఇంటిని ఆమె ఎన్నటికీ వదలదు. తన భర్త మీద ఆమెకు అపారమైన ప్రేమ ఉంటుంది.
పరపురుషుని తన భర్తగా అనుకొని అతని వైపు చూడాలన్న భావనను ఆమె ఎన్నడూ తన మనసులోకి రానీదు. ఆమెకు తన భర్త ఒక్కడే భర్త, ఇతరులెవరూ అతనితో సరి రారు. అతని పట్లే ఆమెకు ఏకనిష్టతో ఉండే ప్రేమ ఉంటుంది. శిష్యుడికి కూడా తన గురువు పట్ల అలాంటి ప్రేమే ఉంటుంది. శిష్యుని ప్రేమని పతివ్రతకు తన భర్త పైన ఉండే ప్రేమతో పోలుస్తారు. కానీ శిష్యుడికి గురువు పట్ల ఉండే ప్రేమకు పరిమితులే ఉండవు. ఆ ప్రేమ యొక్క గొప్పతనం ఉత్తమ శిష్యుడికే తెలుస్తుంది. సరే, సంసారంలోనే సహాయం చేయని వారు పారమార్థికంలో ఎలా సహాయం చేస్తారు? వియ్యంకుడు గాని, అల్లుడు గాని, భార్య గాని ఎవరిని నమ్మకూడదు. తల్లిదండ్రులు మమకారంతో మాయను కలిగిస్తారు. అధికారం ఉన్న కొడుకులు డబ్బు మీద లక్ష్యం పెట్టుకొని ఉంటే భార్య తన సౌభాగ్యం నిలవాలని చింతిస్తూ ఉంటుంది. కానీ పారమార్థికంలో తోడొచ్చేవారు ఎవరూ ఉండరు. అయితే మరి ఇక ఎవరు మిగులుతారు? ఎవరి వల్ల పారమార్థిక ప్రాప్తిని చేసుకోగలమో దాని గురించి ఆలోచించి నిర్ణయిస్తే చివరికి మనమే మిగులుతాం. నిత్యమేమిటి, అనిత్యమేమిటి అని దీని గురించి క్షుణ్ణంగా ఆలోచించి ఈ జగత్తులోని పరలోకంలోని ఫలాలను అనుభవించడం మీద కోరికను వదిలేసి శమ దమాదులనే ఆరింటిని స్వాధీనం చేసుకొని మోక్ష ప్రాప్తి కోసం ప్రయత్నించేవారు ధన్యులు. శమం అంటే మనో నిగ్రహం, దమం అంటే ఇంద్రియ దమనం, ఉపరతి అంటే విషయ భోగాల పట్ల అరుచి, తితిక్ష అంటే ఏ ఉపాయము చేయకుండా చెడుగా భావించకుండా దుఃఖాన్ని సహించడం, శ్రద్ధ అంటే గురువు లేదా శాస్త్రాల పట్ల విశ్వాసం, సమాధానం అంటే దేవుడు ఎలా ఉంచితే అందులోనే తృప్తిగా ఉంటూ చిత్తైకాగ్రతను సాధించడం, ఇతరులపై ఆశను పెట్టుకోకుండా దృఢమైన ఆత్మవిశ్వాసం పెట్టుకొని తమంత తామే సిద్ధమైన వారే పరమార్థాన్ని సాధించగలరు. బ్రహ్మ నిత్యం, జగత్తు అనిత్యం, గురువే నిజమైన బ్రహ్మ, గురువే ధ్యానించడానికి యోగ్యమైన వస్తువు అన్న భావనను నిరంతరం పెట్టుకొని సర్వ అనిత్య విషయాలను వదిలేయడమే పరమార్థ సాధన. అనిత్య విషయాలను వదిలేయడం వల్లే సంసారంలో వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. సద్గురువు బ్రహ్మ చైతన్యంతో పరిపూర్ణమైనట్లు భాషిస్తారు. అన్ని జీవుల్లోనూ ఈశ్వరుడే ఉన్నట్లు విశ్వాసం కలుగుతుంది. దాన్ని అభేద భజన అంటారు. భీతితోనూ లేదా ప్రేమతోనూ ఆయన్ని సదా ధ్యానించేవారు కంసుడు, రావణుడు, పురుగు, వరుసగా కృష్ణుడు, రాముడు భ్రమరాలుగా అయిపోయినట్లు అవుతారు. అలా ధ్యానం చేసే వస్తువే ధ్యేయం అయిపోతుంది. ధ్యానం చేసేటప్పుడు అనన్యత్వం కావాలి. మోక్ష ప్రాప్తి కోసం ధ్యానం లాంటి మరో సాధన లేనే లేదు. ఈ ధ్యానాన్ని తమంత తామే అభ్యసించే వారికి ముక్తి వెంటనే లభిస్తుంది. అప్పుడు జనన మరణాలు అనేవి ఎక్కడుంటాయి? అక్కడ జీవభావం అనే చిహ్నం విస్మరించబడుతుంది. ప్రపంచ స్పృహ అస్తమిస్తుంది. ఆత్మవైపు లక్ష్యం పెట్టడం వల్ల సుఖం ప్రాప్తిస్తుంది. కనుక మన గురువు నామాన్ని జపించడం వల్ల పరమ ఆనందం కలుగుతుంది. జీవుల్లో భగవంతుని దర్శనమవుతుంది. నామ మహిమ కన్నా గొప్ప ఏమిటి? ఎవరి నామానికి అలాంటి మహత్తు ఉందో వారికి నేను సద్భావంతో నమస్కరిస్తాను. వారికి నేను కాయ వాచ మనస శరణు వెళ్తాను. ఈ అర్థాన్ని స్పష్టం చేసి చూపించగల ఒక కథను నేను శ్రోతలకు ఇప్పుడు చెప్తాను. దాన్ని మీరు మీ హితం కోసం ఏకాగ్రత చిత్తంతో వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय. కీర్తిశేషులు కాకాసాహెబ్ దీక్షిత్ సాయి సమర్థుల ఆజ్ఞతో నిత్య నియమంగా ఏకనాథ భాగవతం చదువుతుండేవాడు. అది అందరికీ తెలుసు. ఒకసారి దీక్షిత్ ముంబై చౌపాటీల్లో ఉన్న కాకా మహాజని ఇంట్లో భోజనం ముగిశాక ఆ గ్రంథాన్ని నియమానుసారం చదవసాగాడు. వరుసగా ఆ భాగవతంలోని అద్వితీయమైన అందమైన 2వ అధ్యాయం విన్న శ్రోతల మనసులు ఆనందించాయి.
కాకా మహాజని బాబా భక్తుడైన మాధవరావుతో కలిసి ఏకాగ్ర చిత్తంతో ఆ భాగవతం వినటానికి కూర్చున్నాడు. అదృష్టవశాత్తు ఆ కథ కూడా ఎంతో మధురంగా ఉంది. శ్రోతల కోరిక తీరి భగవద్భక్తి మీద ప్రేమ పెరిగేంత మంచి కథ అది. వచ్చిన కథ వృషభ కులంలోని కీర్తిని పెంచే 9 మంది సోదరులకు చెందిన మధురమైన, ఆనందదాయకమైన, ప్రబోధాత్మకమైనది. ఆ 9 మంది కూడా భగవత్ స్వరూపులు. వారికి అపరిమిత క్షమ, శాంతులు ఉన్నాయి. భాగవత ధర్మ మహిమను విని చకితుడైనాడు జనక మహారాజు. ఆధ్యాత్మిక క్షేమం అంటే ఏమిటి? హరి పరమభక్తి అంటే ఏమిటి? హరి మాయను సులభంగా దాటటం ఎలా అని స్తబ్దంగా ఉండిపోయాడు. అయితే గురు చరణాలు ఎంతో శుభప్రదమైనవి. కర్మ అకర్మల మర్మం ఒకటే. గురువే పరమాత్మ రూపం. గురువు పట్ల భక్తి కలిగి ఉండటమే భాగవత ధర్మం అని ద్రుమిళుడు హరిచరిత్రను చెప్పి ప్రతి ఒక్క అవతారంలోని విశిష్టతను వర్ణించాడు. అలాగే పురుషావతారాన్ని ఎలా గుర్తించాలో చెప్పి నారాయణ రూపాన్ని వర్ణించాడు. తరువాత జనక మహారాజుకి భక్తి లేని వారి దుర్గతిని నిరూపించాడు. వేద విహిత కర్మలు చేయకపోవటం వల్ల సర్వస్వము ఎలా నశిస్తుందో చెప్పాడు. సర్వుల హృదయాల్లో హరియే ఉన్నాడు కనుక ఎవరిని ద్వేషించవద్దు. ప్రతి ఒక్క దేహంలోనూ పరమేశ్వరుణ్ణే చూడాలి. ఆయన లేని స్థలం కొంచెం కూడా లేదు అని చెప్పాడు. చివరికి 9వ వాడైన కరభాజనుడు కృత త్రేతాది యుగాల్లో ఏ దైవాల మూర్తుల పూజ ధ్యానాలను ఎలా చేయాలో చెప్పాడు. కలియుగంలో హరి గురుచరణాలను స్మరించటం ఒక్కటే సాధన. దానివల్లే సంసార చింత, పునర్జన్మ గురించిన భీతి నశించిపోతుంది. శరణాగతులను సంరక్షించగల స్థానం హరి గురు చరణాలే. అలా పారాయణ పూర్తయిపోయాక కాకాసాహెబ్ ఇలా ప్రశ్నించాడు: ఈ నవనాదుల గోష్ఠి ఎంత అద్భుతం! వారి పద్ధతిని మనం ఆలోచించనైనా లేకపోతున్నాం. తరువాత ప్రేమతో అతను మాధవరావుతో ఇంకా ఇలా అన్నాడు: ఎంత కఠినమైన భక్తి! మనలాంటి మూర్ఖులకి అలా ఉండగల శక్తి ఎక్కడ ఉంది? అలా ఉండగలగటం మన వల్ల జన్మ జన్మలకు జరగదు. గొప్ప శక్తివంతులైన నాదులు ఎక్కడ? మనలాంటి పాపులు ఎక్కడ? ఈ భక్తి అంత సులభమా? మూర్తిభవించిన సత్యము, జ్ఞానము కలవాళ్ళు ధన్యులు. ఇలాంటి భక్తి మన వల్ల అవుతుందా? దాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి? నేనైతే హతాశున్నైనాను. నేను అలసిపోయాను. మన జన్మ వ్యర్థమైనట్లు అనిపిస్తుంది. కాకాసాహెబు స్వాభావికంగా ప్రేమతత్వం కలవాడు. అతని మనసుకి ఇలాంటి కలవరం ఎందుకు కలిగింది? సుస్థిరమైన అతని మనసు ఎందుకు చలించింది అని శ్యామ మనసులో అలజడి చెలరేగింది. శ్యామ అంటే మాధవరావు. అతనికి కాకా అంటే మనసులో ఎంతో ప్రేమ. అతనికి కాకా ఇలా దైన్యంగా అవటం నచ్చలేదు. అతనిలా అన్నాడు: బాబా లాంటి నగను ధరించగల అదృష్టం భరించిన వాళ్ళు ముఖాన్ని దీనంగా ఎందుకు పెట్టుకోవాలి? అలాంటి వారి జీవితం వ్యర్థం. సాయి చరణాల్లో దృఢమైన శ్రద్ధ ఉన్నప్పుడు మనసులో కలవరం ఎందుకు? నవనాదుల భక్తి గొప్ప ప్రబలమైనదే కావచ్చు. మన భక్తి మాత్రం ప్రేమతో కూడుకుని లేదా? ఏకనాథ మహారాజు గారి టీకా సహిత భాగవతంలోని 11వ స్కందాన్ని, భావార్థ రామాయణాన్ని నిత్యము చదవమని బాబా స్పష్టంగా నీకు ఆజ్ఞ ఇచ్చారు కదా. అలాగే భగవంతుని చరణాలను, గురు చరణాలను స్మరిస్తూ ఉండటమనేది బాబా మనకిచ్చిన గొప్ప ఉపదేశం కాదా? ఇదే మనం సంసార భయాన్నించి తరించిపోగల సాధనం. మరి నీవిలా చింతించటంలో అర్థమేమిటి? అయినా కాకాకి ఆ 9 యోగుల ఆచరణ పద్ధతిని, తీక్షమైన కత్తిపై సాములాంటి వారి నియమాలని మనం కొంచెమైనా సాధించగలమా అన్న చింతే పట్టుకుంది. అతని మనసుకి చాలా వ్యాకులత కలిగింది. నవయోగుల భక్తే ఎంతో శ్రేష్టమైనది. మనకది ఏ ఉపాయంతో ప్రకటమవుతుంది? అలా అయితేనే దేవుడు నిజంగా మనకి లభిస్తాడు. కాకాకి అలాంటి దుర్భర వేదన కలిగింది.
కూర్చున్నా, నించున్నా, పడుకున్నా ఈ విచారమే అతని మనసును పట్టి పీడించింది. ఆ మర్నాడు ఒక చిత్రం జరిగింది. శ్రోతలు దాన్ని వివరంగా వినండి. ఆ అనుభవం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. పొద్దున్నే ఆనందరావు, అతని ఇంటి పేరు పాకాడే, అతను మాధవరావుని వెతుక్కుంటూ వచ్చాడు. అది కూడా సరిగ్గా భాగవతం చదివే సమయానికే. మాధవరావుతో తనకొచ్చిన విచిత్రమైన కల గురించి చెప్పాడు. ఓ పక్క పారాయణ నడుస్తుంది, మరో పక్క వారిద్దరూ ఒకరితో ఒకరు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. దానివల్ల శ్రోత వక్తల ఏకాగ్రత భంగమైంది. ఆనందరావు మనసు చలించింది. అతను మాధవరావుకి స్వప్నం గురించి చెప్పసాగాడు. అలా వాళ్ళిద్దరూ గుసగుసలాడుకుంటుంటే పారాయణ ఓ క్షణం పాటు ఆగిపోయింది. అప్పుడు కాకాసాహెబ్ వాళ్ళని ఇలా అడిగాడు, ఏమిటి విశేషం? మీరిద్దరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. మాకు కూడా అదేమిటో చెప్పకూడదా? దానికి మాధవరావు ఇలా అన్నాడు, మీకు నిన్నే ఓ సందేహం కలిగింది కదా, ఇప్పటికిప్పుడు దానికి సమాధానం వచ్చింది చూడండి. సంసార సాగరాన్ని తరింపచేసే భక్తి లక్షణం చూడండి. పాకాడే కలలో బాబా అతనికి ఎలా దర్శనమిచ్చారో వినండి. మీ సందేహం పటాపంచలైపోతుంది. గురు చరణాలకు నమస్కరించటం, ఆ పాటి భక్తి చాలని నీకు తెలుస్తుంది. అప్పుడు ఆ స్వప్నం వినాలని అందరికీ ఎంతో ఉత్సాహం కలిగింది. ముఖ్యంగా కాకాసాహెబుకి. ఎందుకంటే సందేహం కూడా మొదట అతనికే కదా కలిగింది. అందరి కోరికను చూసి ఆనందరావు తన కల గురించి చెప్పసాగాడు. చక్కని శ్రద్ధతో కూడిన మనసున్న శ్రోతలకు కూడా అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక మహాసముద్రంలో నడుంలోతు నీళ్ళలో నేను నిలబడి ఉన్నాను. అక్కడ అనుకోకుండా కళ్ళెదుట శ్రీ సాయి సమర్థులు కనిపించారు. రత్న ఖచ్చిత సింహాసనం ఉంది అక్కడ. దాని మీద సాయి సమర్థులు విరాజమానులై ఉన్నారు. ఆయన పాదాలు నీళ్ళలో మునిగి ఉన్నాయి. అలాంటి ఆయన రూపాన్ని నేను చూశాను. అలాంటి బాబా మనోహర రూపాన్ని చూసి నా మనసుకి ఎంతో తృప్తి కలిగింది. ఇది కలేనన్న భావనే కలుగలేదు. బాబా దర్శనంతో మనసు ఎంతో సుఖించింది. దైవగతి ఎంత చిత్రమంటే మాధవరావు కూడా అక్కడే నిలబడి ఉన్నాడు. అతను నాతో భావపూర్వకంగా, ఆనందరావు, బాబా పాదాలపై పడు అన్నాడు. అప్పుడు నేను అతనితో, నాకు కూడా ఎంతో కోరికగా ఉంది, కానీ ఆ పాదాలు నీళ్లలో ఉన్నాయి కదా, నా చేత్తో ఎలా పట్టుకోగలను? పాదాలు నీళ్లలో ఉంటే నేను వాటిపై తల ఎలా పెట్టను? నేను ఇప్పుడు ఏం చేయాలో నాకు అసలు తెలియటం లేదు అన్నాను. అది విని మాధవరావు బాబాతో ఏమన్నాడో వినండి. దేవా, నీళ్లలో మునిగి ఉన్న నీ పాదాలను పైకి తీయండి. మాధవరావు అలా అనగానే బాబా వెంటనే తమ పాదాలు పైకి తీశారు. నేను ఏమాత్రం ఆలస్యం కాకుండా వాటిని పట్టుకుని నమస్కరించాను. అలా చరణాలు గట్టిగా పట్టుకోగానే బాబా నాకు ఆశీస్సులు ఇచ్చారు. సరే, నీకు శ్రేయస్సు కలుగుతుంది, భయపడను అవసరం లేదు అని బాబా ఇంకా ఇలా అన్నారు. చూడు, నా శ్యామకి ఓ పట్టంచు దోవతి ఇస్తే నీకు శ్రేయస్సు కలుగుతుంది. ఆ ఆజ్ఞను శిరసా వహించి నేను ఒక పట్టు అంచు దోవతిని తెచ్చాను. కాకాసాహెబ్ దాన్ని నీ చేత్తో మాధవరావుకి ఇవ్వు. నా విన్నపాన్ని మన్నించు. ఆ దోవతి మాధవరావు కట్టుకునేలా చేసి నాకు సంతోషం కలిగించు. నిజంగా నేనప్పుడు నీకు రుణపడతాను. ఆనందరావు కథను మాధవరావు స్వయంగా విన్నాడు. కాకాసాహెబ్ ఆ వస్త్రాలను అతనికి ఇవ్వబోతే అతడు తీసుకోలేదు. అతను, ఇది ఆనందరావుకు వచ్చిన స్వప్నం, నాకు ఎలాంటి సూచన రాలేదు, నాకేదో ఒక రుజువు కలగకుండా నేను ఈ బట్టలు తీసుకోను. దానికి కాకాసాహెబు, మనం ఇప్పుడు బాబా అన్న దానిలో ఎంత నిజముందో పరీక్షించి చూద్దాం. దోవతి తీసుకోవటం యోగ్యమా అయోగ్యమా చీటీలు వేసి చూద్దాం. బాబా ఏ చీటీ ఇస్తే దాన్నే బాబా ఆజ్ఞగా భావిద్దామని ఆ రకంగా చేయటం మొదలెట్టి అతను బాబా పాదాల వద్ద చీటీలు వేశాడు. కాకాసాహెబ్ తన భారం పూర్తిగా బాబా పైనే వేసేశాడు. ఏ విషయం గురించైనా అతను మొదట సాయిని అడిగి ఆ తరువాతే ఆ పని చేసేవాడు. అవన్నీ బాబా హయాంలో జరిగాయి. కానీ అదే పద్ధతి ఆయన తరువాత కూడా నడుస్తుంది. చీటీలు వేసి అతను బాబా అనుమతి తీసుకునేవాడు. అదే ప్రకారంగా ఎంతో నిశ్చయపూర్వకంగా వ్యవహరించేవాడు. పని పెద్దది కానీ చిన్నది కానీ చీటీ ద్వారా అనుమతి తీసుకోకుండా ప్రాణం పోయినా సరే ఏమీ చేసేవాడు కాదు. బాబా ఆజ్ఞే సర్వదా గీటురాయి అయ్యేది.
దేహమే మనది కానప్పుడు దాన్ని ఒక్కసారి బాబా పాదాలపై పడేశాక అక్కడ దాని చలన చలన వలనాలపై మనకు అధికారం ఏముంటుంది? చూడండి, ఈ ఒక్క భావనతో లక్షల రూపాయలు సంపాదించగలిగిన వాటిని అతను కాలితో తన్నేశాడు. ఆ నిశ్చయాన్ని అతను మరణించే వరకు అలాగే పెట్టుకున్నాడు. నీ విశ్వాసం ఫలిస్తుంది. నీ కోసం నేను విమానం పంపిస్తాను, అందులో కూర్చోపెట్టి నేను నిన్ను తీసుకెళతాను, నీవు నిశ్చింతగా ఉండు అని బాబా పలికిన ఆ కృపా పలుకులు అక్షరాల అనుభవంలోకి వచ్చాయి. కాకా యొక్క దేహావసానం ఎంత అద్భుతంగా అయిందో అది సాయి లీల పాఠకులకు తెలుసు. ఆ స్థితి గుర్తిస్తే విమానంలో వెళ్ళటమంటే ఏమిటి, గురునామస్మరణలో మరణం అంటే ఏమిటి అన్న ఆలోచన కలుగుతుంది. అలా దీక్షిత్ తన నిశ్చయాన్ని దృఢం చేసుకున్నాడు. అతని చిత్తం సదా సాయి చరణాలను పట్టుకుని ఉండేది. ఇష్టమిత్రులకు కూడా అదే నేర్పించి అతను గురుపాదాల్లో లీనమైనాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సరే, గడిచిన కథానుసంధానం ఏమిటంటే, చీటీల ఉపాయము ఇద్దరికి, ఆనందరావు మాధవరావుకు అంగీకారమైంది. ఎందుకంటే ఇద్దరికీ కాకాసాహెబ్ మీద ప్రేమ ఉండేది. తర్వాత ఆలస్యం చేయకుండా చీటీలు వ్రాశారు. ఒక చీటీలో ధోవతి తీసుకో, మరో చీటీలో దాన్ని తిరస్కరించు అని వ్రాసి సాయి ఛాయాచిత్రంలోని పాదాల వద్ద పెట్టారు. అక్కడే ఉన్న ఓ చిన్న పిల్లవాడితో అందులోని ఓ చీటీని తీయమని చెప్పినప్పుడు మాధవరావు ధోవతి తీసుకో అన్న ఆజ్ఞ రాగానే అందరికీ ఆనందం కలిగింది. కాకాసాహెబు ఆ పట్టంచు ధోవతిని మాధవరావు చేతుల్లో పెట్టాడు. ఆనందరావుకి కలొచ్చింది, మాధవరావుకి చీటీ వచ్చింది. ఒకదానితో ఒకటి కలిసింది. ఇద్దరూ సంతోషించారు. వారికి పట్టరానంత పరమానందం కలిగింది. మాధవరావు మనసులో ఆనందించాడు, ఆనందరావు కూడా సంతోషించాడు. సాయి భక్తి పెరిగి కాకా సందేహం పటాపంచలైంది. ఈ కథకి సారము, ఎవరి విషయం వాళ్లే ఆలోచించుకోవాలి, లేకపోతే గురుచరణాల్లో శిరస్సు పెట్టి గురువు నోటి నుండి వెలువడే శబ్దాలపైన ధ్యాస పెట్టాలి. మన అవస్థ, మనం ఈ జగత్తులో చేయవలసిన పని, లేదా మన మనసులో చెలరేగే ఆలోచనలు, ఇవి మనకన్నా మన గురువుకే ఎంతో వివరంగా తెలుసు. మనను ఎలా ఉద్ధరించాలో అది కూడా ఆయనకే తెలుసు. రోగాన్ని అనుసరించే పరీక్ష, అలాగే మందు అనుపానాలను సద్గురు శిష్యునికి సంసారం అనే రోగ నివారణకు ఇస్తారు. గురువు స్వయంగా ఏమి ఆచరిస్తారో దాన్ని మనం అనుకరించకూడదు. మన కోసం ఆయన నోటి నుంచి ఏ మాటలు జాలువారుతాయో ఆ ప్రకారంగానే నడుచుకోవాలి. ఆ మాటల మీదే శ్రద్ధ పెట్టి వాటినే నిత్యము చింతన చేయాలి. ఆ మాటలే మన ఉద్ధరణకు కారణమవుతాయి. వాటిని సదా గుర్తుపెట్టుకోవాలి. గురువు ఏ గ్రంథ పారాయణ చేస్తారో అదే ఆయన మాటలకు స్పష్టీకరణ. మనం మాత్రం గురూపదేశాన్నే గుర్తుపెట్టుకోవాలి. అదే మనకు వేదవాక్యము లేదా ప్రమాణమని తెలుసుకోవాలి. ఏ మహాత్ముల మాటలనైనా సరే చెవులతో వినాలి, వాటిని అనాదరం చేయకూడదు. కానీ మనని విచారపూర్వకంగా పోషించే మన తల్లి మరొకరు చేయగలరా? ఆమెకు తన పిల్లల గురించి తల్లికుండే నిజమైన ప్రేమ, కరుణ ఉంటుంది. పిల్లలకు ఆమె ఆనందాన్ని గురించిన ఆలోచన ఉండదు. పిల్లలు అడిగిన ముద్దును ఆమె తీరుస్తుంది. ఈ సృష్టిలో మహాత్ములను అంచనా వేయలేము, కానీ మన తండ్రి మన తండ్రే. ఈ సాయిబాబా నోటి నుంచి వచ్చిన కారుణ్య రసామృతాన్ని వర్షించే మాటలు మన హృదయం అనే కాగితం మీద వ్రాసి పెట్టుకోవాలి. కనుక సాయి నోటి నుంచి వచ్చిన మాటలపైన మనం చక్కగా శ్రద్ధ పెట్టాలి.
చివరికి ఆ కృపానిధి సంసారంలోని 3 రకాల దుఃఖాలను దూరం చేస్తారు. ఆయన ఉపాయం ఆయనకే తెలుస్తుంది. మనం సహజంగా సంభవించే ఆయన అద్భుత లీలను ప్రేమ నింపుకున్న కళ్ళతో చూడాలి. ఇతరులు చెప్పిందంతా వినాలి అంతే. కానీ మన ధ్యేయాన్ని మాత్రం మనం వదలకూడదు. మన గురువచనాలను విస్మరించకూడదు. అందులోనే మనకు పరమ శ్రేయస్సు ఉంటుంది. అదే మనలను సంసారం గురించి, పునర్జన్మల గురించి ఉన్న భీతిని పోగొడుతుంది. అందులోనే మనకు అన్ని గ్రంథ పారాయణలు ఉన్నాయి. మన జప తప అనుష్ఠానాలన్నీ అవే. సూర్యుని ముందు అంధకారం ఎక్కడుంటుంది? అలాంటి గురుపుత్రులకు సంసారం అసలు సాగరమే కాదు. మీరు సృష్టిలో ఎక్కడున్నా, దగ్గరలోనూ లేదా ఎంతో దూరంలో సప్త సముద్రాల కవతల ఉన్నా సరే, గురువుకి భక్తుల పట్ల ఎంతో ప్రేమ ఉంటుంది. అలా వ్రాస్తుంటే ఒకళ్ళను చూసి మరొకళ్ళు చేసే పని వల్ల వారి ప్రాణానికి కలిగే దుఃఖం గురించిన ఓ కథ మనసుకు గుర్తొచ్చింది. దాన్ని ఇప్పుడు చెప్తాను. ఓసారి బాబా మహల్సాపతితో కలిసి మసీదులో ఉన్నప్పుడు అతనికి అంతకు ముందుండే చెక్క పడక ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఆ పలక వెడల్పు మొత్తం జానెడు ఉండేది. దానికి 2 వైపులా గుడ్డ పిలకలు కట్టి దాన్ని మసీద్ దూలానికి అడ్డంగా బాబా వ్రేలాడదీసేవాళ్ళు. దాని మీదే నిద్రించేవారు. చీకట్లో నిద్రించకూడదని తల వద్ద, పాదాల వద్ద ప్రమిదలు వెలిగించి పెట్టి ఆ పలకల మీద ఆయన నిద్రించేవారు. ఆ పలక గురించిన వృత్తాంతం అమూలాగ్రము గడిచిన 10వ అధ్యాయం మొదట్లోనే వర్ణించబడింది. ఇప్పుడు ఆ పలక గొప్పతనాన్ని వినండి. ఓసారి బాబా ఆ పలక మహత్వాన్ని మనస్ఫూర్తిగా అలా వర్ణించి చెప్తుంటే కాకాసాహెబ్ దీక్షిత్ మనసులో ఓ ఆలోచన వచ్చింది. అది వినండి. అతను బాబాతో, పలక మీద పడుకోవాలని ఉంటే నేను మీకోసం ప్రేమతో దాన్ని వ్రేలాడదీస్తాను, దాని మీద మీరు హాయిగా పడుకోండి అన్నాడు. బాబా అతనికి మహల్సాపతిని క్రింద వదిలేసి, నేను పైన ఎలా పడుకోను, నాకు కిందుంటేనే బాగుంది అని సమాధానమిచ్చారు. దానికి కాక ప్రేమ ఉప్పిరిగనగా, మరో పలక కూడా వ్రేలాడదీస్తాను, ఓ దాని మీద మీరు పడుకోండి, మరో దాని మీద మహల్సాపతి పడుకుంటాడు అన్నారు. అందుకు బాబా ఇచ్చిన సమాధానం చూడండి. అతను పలక మీద ఎలా పడుకుంటాడు? దేహానికి పూర్తి యోగ్యత ఉన్నవాళ్లే పలక మీద నిద్రపోగలరు. పలక మీద పడుకోవడం అంత సులభం కాదు. నేను తప్ప దాని మీద ఎవరు నిద్రించగలరు? నిద్రపోకుండా కళ్ళు తెరిచి ఉంచి ఉండేవారికే ఆ పలక మీద పడుకోవడం సాధ్యమవుతుంది. నేను నిద్రపోతున్నప్పుడు నా గుండెల మీద చెయ్యి పెట్టి దగ్గరగా కూర్చోమని మహల్సాపతికి చెప్తుంటాను. కానీ ఆ పని కూడా అతని వల్ల కావడం లేదు. కూర్చున్న చోటే కునికిపాట్లు పడుతూ ఉంటాడు. ఈ పలక అతనికి పనికిరాదు. ఈ చెక్క పడక నాకు మాత్రమే నా హృదయంలో నామస్మరణ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చేయి పెట్టి చూడు, నాకు నిద్రొస్తే నన్ను లేపు అని నేను ఆజ్ఞాపించినా అతనికి నిద్రొస్తూ ఉంటుంది. అతని చేయి బండరాయిలా బరువెక్కుతుంది. అప్పుడు భగత్ అని పిలవగానే కళ్ళ మీద నిద్ర ఎగిరిపోయి అతను కంగారుగా ఉలిక్కి పడతాడు. భూమి మీద కూర్చోవటమే రానివారు, ఆసనమే స్థిరంగా ఉండని వారు, నిద్రాదేవి వరించగానే ఓ రాయిలా జడంగా నిశ్చలంగా అయ్యేవారు ఎత్తు మీద ఎలా నిద్రిస్తారు అని అంటూ బాబా సందర్భానుసారము భక్తులపైన ప్రేమ వల్ల అదే పనిగా ఇలా అంటుండేవారు. ఆపులే సంగే, దుజయా సంగే. మనం మన శక్త్యానుసారం చేయగలిగినంత చేయాలి, ఇతరులను అలాగే చేయనివ్వాలి. మనము ఇతరులను అనుకరించడానికి ప్రయత్నించకూడదు. మన కర్మ మనతో వస్తుంది, ఇతరులది ఇతరులతో పోతుంది. సాయినాథుని లీలలు ఎంతో లోతైనవి. హేమాడు పంతు ఆయన చరణాలను పట్టుకున్నాడు. ఆయన కృప కూడా చూపించి ఆశీర్వచనమిచ్చి అతన్ని తమ చింతనలో అఖండంగా పెట్టారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడు పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని గురుచరణ మహిమనే పేరుగల 45వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు. 45వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. సాయిబాబా హయాంలో శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథ్ ముని శరత్ బాబూజీ की जय। శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథ్ ముని శరత్ బాబూజీ की జై। సాయిబాబా హయాంలో షిరిడీలో ప్రతి విషయంలోనూ బాబాను సలహా అడగటము, ఆ విధంగా వ్యవహరించటము అనే అలవాటు ఎంతోమంది భక్తులకుండేది. బాబా దేహత్యాగం చేసిన తరువాత ఆ అవకాశం పోయిందని కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి భక్తులు బాబా ఛాయాచిత్రం ముందు చీటీలు వేసి ఆయన సలహా తీసుకోవటం మొదలెట్టారు. ఆ పద్ధతి ఎంతో ప్రాచుర్యం చెందింది. బాబూ సాహెబ్ ధూమల్, రఘువీర భాస్కర్ పురందరే మొదలైన భక్తులు కూడా అదే పద్ధతిని అవలంబించేవాళ్ళు. చెన్నైకి చెందిన పరమపూజ్య నరసింహస్వామి 1930-40 సంవత్సరాలలో ఇంగ్లీష్లో సాయిబాబా చరిత్రను ఇంకా ఎన్నో పరిశోధనా పరమైన పుస్తకాలను వ్రాశారు. దక్షిణ భారతదేశంలో బాబా ప్రచారం విస్తృతంగా చేశారు. ఆయన కూడా అలాగే చీటీలు వేసి బాబాని అడుగుతుండేవారు. ఆయనకి ఎంతో యోగ్యము, శ్రేయస్కరము అయిన సమాధానాలు లభిస్తుండేవని ఆయన చరిత్రలో చెప్పబడింది. సరే, అలాంటి గొప్ప గొప్ప భక్తులు ఆలోచించిన సులభమైన ఉపాయం ఉండగా, బాబా స్వయంగా ప్రత్యక్షంగా ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండగా, జనులు తమ కంటే శ్రేష్ఠులు అనిపించిన మరో సాయిబాబా భక్తుల దగ్గరికి ఎందుకెళ్తారు? వారి పాదాలపై తలపెట్టి వాళ్ళ ద్వారా బాబాని ప్రశ్నలు ఎందుకు అడుగుతారో అర్థం కాదు. నేను నా 23 సంవత్సరాల అనుభవంతో గుండెల మీద చేయి పెట్టుకొని చెప్తాను. నిజమైన శ్రద్ధతో ఏ భక్తుడైనా ప్రశ్న అడిగినప్పుడు బాబా నుంచి యోగ్యమైన సమాధానం వాళ్ళకి లభిస్తుంది. అయితే దానికోసం క్రింద చెప్పబడ్డ నియమాలను మాత్రం పాటించవలసి ఉంటుంది. ప్రశ్న అడిగేవారు సాయిబాబా ఒక్కరే మనిన తరింప చేసేవారు అన్న భావనతో శరణు వెళ్ళవలసి ఉంది. శ్రద్ధ, సహనం పెట్టుకోవలసి ఉంది. చీటీలు వేసి ప్రశ్న అడిగి జవాబు వస్తే ఆ విధంగానే వ్యవహరించవలసి ఉంది. జవాబు మనకు నచ్చే విధంగా లేకపోయినా, లేదా ఇతరులు వేరే ఏదో కారణం చెప్పి దానికి విరుద్ధంగా వ్యవహరించమని సలహా ఇచ్చినప్పటికీ, మొండు పట్టినప్పటికీ మన నిశ్చయం సడలకుండా ఉండాలి. అలా కాకపోతే అసలు ప్రశ్న అడక్కపోవటమే మంచిది. జవాబు యోగ్యంగా ఉందా లేదా అన్నది అనుభవంలోకి రావటానికి ఓర్పు వహించవలసి ఉంటుంది. మొదట్లో ఒకవేళ వ్యతిరేక అనుభవం వచ్చినా భక్తులు కంగారు పడకుండా బాబా చివరికి మనకు శ్రేయస్సు కలిగిస్తారు అన్న దృఢమైన శ్రద్ధను పెట్టుకోవలసి ఉంది. 4. ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు జవాబు నచ్చలేదని మళ్ళీ అదే ప్రశ్నను అడగకూడదు. బాబా తమ సమాధానాన్ని మార్చుకోరు. 5. ప్రశ్నలను అదే పనిగా చిన్న పొన్న విషయాల కోసం అడిగి బాబాను ఊరికే బాధ పెట్టకూడదు. ఎంతో కఠిన సమస్య అయితేనే బాబా ముందుకు పోవాలి. ఏ నెంబర్ టికెట్ తీసుకుంటే లాటరీ తగులుతుంది, ఏ గుర్రం పందెంలో గెలుస్తుంది, ఆడపిల్ల పుడుతుందా, మగపిల్లవాడు పుడతాడా లాంటి ప్రశ్నలు అడగకూడదు. బాబా వీధిలోని జ్యోతిష్కుడు కాదు. వెంటనే ఏ కష్టమూ పడకుండా డబ్బు పొందటానికి మోసపూరితమైన మార్గానికి ఉత్తేజాన్ని కూడా ఇవ్వరు. సాత్విక వృత్తి కల భక్తులను కష్టాల కొలిమి నుంచి రక్షించటానికి, భయంకర సమస్యల నుంచి బయటపడేయటానికి, సంసారంలో యోగ్యమైన నిర్ణయం తీసుకోవటానికి ఆయన మార్గదర్శనం చేస్తారు. విశేషించి ఆధ్యాత్మికపరమైన ప్రశ్నలకు, పరమార్థిక మార్గంలో సమస్యలకు సమాధానాలు ఆయన ఎంతో ఇష్టంగా ఇస్తారు. 6. ప్రశ్న అడగటం కోసం షిరిడీకి లేదా ఎవరో శ్రేష్ఠ సాయి భక్తుల దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఏ సాయి భక్తుడైనా తమ ఇంట్లో బాబా ఛాయాచిత్రం ముందు ఆయన చరణాలపై చీటీలను పెట్టి ఎవరైనా పిల్లవాడిచే దాన్ని తీయించి బాబా మార్గదర్శనాన్ని పొందొచ్చు. సరే. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई. रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू. अल्लाह इलाही. रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई. तुम बिना नहीं मुझे
माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई नमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba.